నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విఘ్నేష్ నాయుడు, ఎండి పిహెచ్డి ఇన్ ఇంటర్నల్ మెడిసిన్, యశోదా సికింద్రాబాద్. ఇవాళ వచ్చేసి మనము వైరల్ ఫీవర్ కానీ ఫ్లూ గురించి మాట్లాడుకుందాము. సాధారణంగా వైరల్ ఫీవర్ కానీ ఫ్లూస్ అనేది శీతాకాలం మొదలవుతున్న కొద్దీ కొంచెం ఎక్కువగా సోకడం అనేది ఉంటుంది. వైరల్ ఫీవర్స్ అనేది సాధారణంగా తీవ్రమైన ఫీవర్తోని రాదు. ఈవినింగ్ అవర్స్ ఆఫ్ టెంపరేచర్, సాయంత్రం పూట అవుతున్న కొద్దీ శరీరంలో కొంచెం ఫీవర్ ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఫీవర్తో పాటు కొన్నిసార్లు తలనొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ సుమారుగా ఉండే ఇంటెన్సిటీ తీవ్రతతోని మనకు అనిపిస్తుంటాయి. ఇది వచ్చేసి హై గ్రేడ్ ఫీవర్, అంటే మరీ తీవ్రంగా అంటూ ఉండదు. 100, 101 ఆ ప్రాంతం 102 లోపటే ఫీవర్ అనేది సాధారణంగా ఉంటుంది. ఈ వైరల్ ఫీవర్లతో ర్యాషులు అంటే శరీరం పైన మచ్చలు రావడం కానీ దద్దులు లాంటివి వచ్చే ఆస్కారం తక్కువ. సాధారణంగా దగ్గు కానీ గొంతులో గరగర అనిపించడం కానీ ఛాతి పట్టేసినట్టుగా కానీ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ తీవ్రంగా అవుతుందంటే ఆయాసం ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆయాసం అనిపిస్తున్నాను, ఛాతి పట్టేసినట్టుగా అనిపించినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా కానీ శ్వాస ఆగినట్టుగా అనిపించినా మాత్రము వెంటనే ఇంటర్నల్ మెడిసిన్ కానీ పల్మనరీ మెడిసిన్ స్పెషాలిటీస్ని సంప్రదించాలి. అది కాకుండా వీటిలో వేరే సిమ్టమ్స్ కానీ తీవ్రత అన్నది వచ్చే ఛాన్స్ తక్కువ. కీళ్ళ నొప్పులు అనేది చాలా మైల్డ్గా ఉంటాయి. వీటిని సాధారణంగా మనం కనుక్కోవాలి అంటే సింపుల్ రక్త పరీక్ష ఇంకా స్వాబ్ పరీక్షతోని మనం కనుక్కోవచ్చు. సిబిపి కానీ సిఆర్పి కానివ్వండి, లేదా స్వాబ్ టెస్ట్లో మనకి అప్పర్ రెస్పిరేటరీ ఫిలిమరీ లాంటి పరీక్షలలో మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ అని మనకి తెలుసుకుంటే దానికి తగినట్టుగా మేనేజ్ చేయడం అనేది సులభంగా ఉంటుంది. Like, comment and subscribe for more health updates.